హాయ్ తెలంగాణ బైపీసీ స్టూడెంట్స్. మరి అదేవిధంగా మరి బీఫామ్స్కి సంబంధించిన ఎవరైతే ఎంసెట్ 2024 రాస్తుంటారో బైపీసీ వాళ్ళు మాత్రమే, ఈ వీడియో ప్రధానంగా బైపీసీ వాళ్ళు మాత్రమే స్పాట్ అడ్మిషన్స్ బీ కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని న్యూస్ పేపర్లో రావడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడైతే భారత్ ఇన్స్టిట్యూట్ అనేది ఇబ్రహీంపట్నంలో ఉంది, మంగపల్లి ఇబ్రహీంపట్నం. వీళ్ళు ఎలిజిబుల్కి బీఫార్మసీకి ఫార్మాటీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ కాంటాక్ట్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్ అలాంగ్ విత్ ఫోటో కాపీస్ ఇంటూ కాలేజ్ ఆఫీస్ 9 AM to 5 PM. అంటే వీళ్ళు డేట్ చెప్పలేదు, కానీ ఈ రోజు అయితే న్యూస్ పేపర్లో వచ్చింది. ఈ రోజు కానీ రేపు కానీ మీరు ఈ 1 or 2 daysలో అయితే డిసైడ్ చేసుకోండి. అంటే ఈ రోజు ఎవరు వెళ్ళలేరు కాబట్టి రేపు మీరు ప్లాన్ చేసుకోండి, ప్రతి ఒక్కళ్ళు ప్లాన్ చేసుకోండి. అదేవిధంగా మరి దీని యొక్క ఈ 4 numbers కాల్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా నేను మన ఛానల్స్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఈ పైన ఉన్న 4 numbers ప్రతి ఒక్కళ్ళు కాల్ చేయండి. ఈ కాల్ చేస్తే భారత్ ఇన్స్టిట్యూట్ సార్ ఎప్పుడు రావాలి మేమంటే మీరు ఆ టయానికి వెళ్ళొచ్చు. ఎందుకంటే మరి మీ టైం వేస్ట్, వాళ్ళ టైం వేస్ట్ అవ్వకుండా మరి ఫలానా టయానికి మీరు వెళ్ళొచ్చు. ఆ ఫీజెస్ కూడా ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. ఇది ఏంటంటే స్పాట్ అడ్మిషన్ బీ కేటగిరీ. ఎందుకంటే వీళ్ళు కొంతమంది చేరలేదు కాబట్టి మీకు అడ్మిషన్ కన్వీనర్ కోటా కింద దొరికే అవకాశం ఉంది బీ ఫార్మసీకి, ఫార్మాటీకి సంబంధించింది. అదేవిధంగా నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్, నల్ల నరసింహారెడ్డి వీళ్ళకి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది. మరి ఇది మల్కాజ్గిరి మరి గట్కేసర్లో ఉంది. ఇది గట్కేసర్లో టీజీ ఎప్సెట్ బైపీసీ స్పాట్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ 2024 ఫర్ బీఫార్మసీ వేకెంట్ సీట్స్ ఇన్ కౌన్సిలింగ్. ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఆర్ ఇన్వైటెడ్ టు ద క్యాంపస్ ఫర్ స్పాట్ అడ్మిషన్ బీఫార్మసీ. మరి 16వ తారీఖును, ఇవాళ 14వ తారీఖు, 15, 16 అంటే 16వ తారీఖున వెళ్ళాలి. వెళ్లే ముందు మీరు ఆ గైడ్లైన్స్ ప్రకారం కన్వీనర్ కోటా సీట్లు ఇవ్వడం జరుగుతుంది. కన్వీనర్ ఎంత అయితే ఫీజు తీసుకుంటారు వీళ్ళు కూడా అదే ఫీజు తీసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా మీరు క్యాష్తో వెళ్ళండి. డీడీ కానీ క్యాష్ తీసుకుని వెళ్తే అక్కడ ఆటోమేటిక్గా మీరు డీడీ కావాలంటే డీడీ తీసుకోవచ్చు. స్పాట్లో మీకు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు వెళ్ళేటప్పుడు ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. మనకి ఈరోజు అయితే 14వ తారీఖు, మరి 15, 16 ఎల్లుండి అంటే మరి ఫ్రైడే, సాటర్డే అయితే మీరు 16వ తారీఖున వెళ్ళొచ్చు. ఈ నెంబర్స్కి అయితే కాల్ చేయండి. నల్ల నరసింహారెడ్డి ఫార్మసీ కాలేజీ ఇది గట్కేసర్లో ఉంది. గట్కేసర్లో ఉన్న ప్రాంతం వాళ్ళైతే మరి ఉప్పలో, మరి ఎల్బీ నగర్ ఆ ప్రాంతం వాళ్ళైతే దీన్ని చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు నియరెస్ట్గా ఉంటుంది, లోకల్స్ నియరెస్ట్గా ఉంటుంది, ఆ ప్రాంతం వాళ్ళే చూస్ చేసుకోవచ్చు. సెంట్ పాల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఈ సెంట్ పాల్ ఫార్మసీ అప్రూవ్డ్ బై ఈజీసీ. ఇది ఎక్కడ ఉందంటే తురక్కయాంజల్లో ఉంది. అబ్దుల్లాపూర్ మెట్ తురక్కయాంజల్ అంటే మనకి రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉంది. ఇది హయత్ నగర్, మరి ఎల్బీ నగర్, నాగోలు ఆ పరిసర ప్రాంతం ఉప్పల వాళ్ళకి కూడా దగ్గరే. దీనికి బీ ఫార్మసీకి స్పాట్ అడ్మిషన్స్కి అయితే పిలవటం జరిగింది. మరి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ అటెండ్ ఫర్ స్పాట్ అడ్మిషన్స్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఫోటో కాపీస్ అలాంగ్ విత్ డీడీ అమౌంట్ 75,000 ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సెంట్ పాలిస్. మీరు 75,000 డీడీ తీయాలి. మరి టీజీ ఎప్సెట్ 2024 అయితే రాసి ఉండాలి. టీజీ ఎప్సెట్ 2024 బైపీసీ వాళ్ళకి రాసి ఉండాలి. ఇది కన్వీనర్ సీట్స్ మీరు 75,000కే ఇస్తారు. దానిలో నో డౌట్ ఎక్కువ డబ్బులు ఏం పెట్టుకోరు. మరి గోకరాజు రంగరాజు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఇది మీ అందరికీ తెలుసు. మరి గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇక్కడ వీళ్ళకి మియాపూర్లో ఉండడం జరిగింది. బాచుపల్లి, మియాపూర్ ఆ ప్రాంతంలో ఉండటం జరిగింది. స్పాట్ అడ్మిషన్స్ ఫర్ బీ ఫార్మసీ కన్వీనర్ కోటా. క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ టేకన్ అడ్మిషన్, ఎక్కడైనా తీసుకున్న వాళ్ళు మరి ఒరిజినల్ సర్టిఫికేట్తో వచ్చినట్టయితే 75,000 వీళ్ళ ఫీజు, 5,500 ప్లస్ 3,000 ఈ మిస్లీనియస్ తీసుకుంటారు. 1,300 ప్లస్ మరి ప్రాసెసింగ్ ఫీజు అయితే తీసుకుంటారు. ఎఫ్సెట్ నాట్ క్వాలిఫైడ్ వాళ్ళకి 2,100 రూపాయలు, మరి క్వాలిఫై అయిన వాళ్ళకైతే 1,300. ఎవరైతే ఎంసెట్ క్వాలిఫై అయిన వాళ్ళు 1,300, అంటే నాట్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా జారొచ్చు, ఇబ్బంది ఏం లేదు. వేకెన్సీస్ ఆర్ నోటిఫైడ్ ఇన్ అవర్ వెబ్సైట్. ద సీట్స్ ఆర్ ఫైల్డ్ యాజ్ పర్ స్పాట్ అడ్మిషన్ కన్వీనర్ కోటా. ద స్టూడెంట్స్ అడ్మిటెడ్ అండర్ స్పాట్ అడ్మిషన్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద ఫీజు రియంబర్స్మెంట్. దీనికి ఎవరైతే వస్తారో వీళ్ళు సీట్స్ అయితే కన్వీనర్ కోటా ద్వారా ఇస్తారు, కానీ ఫీజు రియంబర్స్మెంట్కి నాట్ ఎలిజిబుల్. దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద ఫీజు రియంబర్స్మెంట్. అదేవిధంగా చూసినట్టయితే మరి నల్ల నరసింహారెడ్డి, గోకరాజు చూపించాము. తర్వాత వచ్చినట్టయితే మరి ఈ యొక్క బీ ఫార్మసీకి సంబంధించిన భారత్ ఇన్స్టిట్యూషన్ చూసాను. ఇక్కడ మరి ఈ వేరే పేపర్లో వచ్చింది కట్టింగ్. ఇది సాంస్కృతిక్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఇది గట్కేసర్లోనే ఉంది. ఇది కూడా అప్లికేషన్ ఏమంటే బీ ఫార్మసీ ఫార్మాలిటీ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ అప్లికేషన్స్ November 15th 4 PM. క్యాండిడేట్స్ హూ సబ్మిట్ దేర్ అప్లికేషన్ మే అటెండ్ ఎ స్పాట్ అడ్మిషన్ అండ్ కన్వీనర్
నవంబర్ 16 ఎట్ కాలేజ్ క్యాంపస్. ప్లీజ్ బ్రింగ్ ఒరిజినల్ సర్టిఫికెట్స్. 16వ తారీఖున వీళ్ళు కూడా 16వ తారీఖున ఇచ్చారు. మరి వెళ్ళే ముందు గట్కేశ్వర మండలం గట్కేశ్వరలో ఉంది ఈ కాలేజీ. ఈ నంబర్స్కి అయితే కాల్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ కాలేజీకి వెళ్ళాలనుకుంటున్నారో ఈ నంబర్స్కి అయితే కాల్ చేసి వెళ్ళండి. అదేవిధంగా జి పుల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మెహదీపట్నంలో ఫేమస్. అఫిలియేటెడ్ ఉస్మాన్ యూనివర్సిటీకి అఫిలియేషన్ ఉంది. ఈ బీ ఫార్మసీ ఫార్మాటీ ఫ్యూ వేకెన్సీస్ అవైలబుల్ ఇన్ బీ ఫార్మ్ ఫార్మాటీ ఫర్ స్పాట్ అడ్మిషన్ టు బీ కండక్టెడ్ ఆన్ 16వ తారీఖు 10 గంటలకైతే మీరు వెళ్ళిపోవచ్చు. మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. నేను చూపిస్తున్నాను. మీకు ఎవరైతే పేపర్లో లేదో మరి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోద్ది. మీరు మళ్ళీ దీని గురించి మళ్ళీ పేపర్లో ఎతికి నేను ఆల్రెడీ తీసుకున్నా కాబట్టి మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. మన ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తారో మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. అదేవిధంగా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ షాల్ అటెండ్ అలాంగ్ విత్ ఒరిజినల్ అండ్ సర్టిఫికేట్ రెడీ టు పే ఫీజు. ట్యూషన్ ఫీజు 86,000 ఉంది. బీ ఫార్మసీకి 1,03,000. ఫార్మాటీకి అయితే ఫీజు తక్కువ. ఫీజు రియంబర్స్మెంట్ రాదు దీనికి. డైరెక్ట్ వాళ్ళు కొంతమంది అపోహపడతారు వీళ్ళు మేనేజ్మెంట్కి అంత సీన్ లేదు, ఫార్మసీకి కోర్సులకి సీట్స్ వస్తాయి, ఇదేంది మరి బీటెక్ కంప్యూటర్ సైన్స్ కాదు కాబట్టి అంత సీన్ లేదు. ఇక్కడ ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ మాత్రమే మీరు పే చేయండి. ఎక్కువ అమౌంట్ పే చేయడానికి వీలు లేదు. అది కన్వీనర్ కోటా సీట్లు కాబట్టి వీళ్ళు ఎక్కువ తీసుకుంటానికి కూడా లేదు. ఎక్కువ తీసుకున్నా ఎవరు రారు. ఇప్పుడు మీరు ఇదే అమౌంట్ పే చేయండి. ఇదే అమౌంట్ ఏమన్నా 1,000 to 2,000 రూపీస్ ఉంటే ఏమన్నా అడ్మిషన్ ఫీజెస్ ఉంటాయి. చిన్న చిన్న అమౌంట్లు మిస్లీనియస్ ఉండొచ్చు కానీ ఇదే అమౌంట్ ఉంటుంది. ఒక 2,000 ఏమన్నా పెరిగితే పెరగవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మరి అదేవిధంగా చైతన్య భారతి మీకు తెలిసినట్టుగా CBIT చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్పాట్ అడ్మిషన్స్ ఫర్ బయోటెక్నాలజీ బీటెక్ బయోటెక్నాలజీ టీజీ వెబ్సైట్ బైపీసీ వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్టెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ +2 ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ విత్ గ్రూప్ సబ్జెక్ట్ బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ. బైపీసీ ఎంసెట్ ఎవరైతే రాశారో మరి వాళ్ళైతే ఎలిజిబుల్. సబ్మిషన్ ఆఫ్ అప్లికెంట్స్ ఎట్ మెయిన్ సెమినార్ హాల్ 16వ తారీఖున వీళ్ళు కూడా 16 సాటర్డే పెట్టుకున్నారమ్మా. 10 గంటల నుంచి 12 గంటల మధ్య మార్నింగ్ 10 to 12 ప్రతి ఒక్క స్పాట్ అడ్మిషన్ కమెన్స్మెంట్ అట్ మెయిన్ 16వ తారీఖు నవంబర్ సాటర్డే 2 PM మధ్య మార్నింగ్ ఏమో 10 AM నుంచి డి బ్లాక్లో CBITలో మరి అప్లికేషన్స్ అయితే ఇచ్చారు. మరి తర్వాత స్పాట్ అడ్మిషన్ కమెన్స్మెంట్ అంటే సీట్ అలొకేషన్ అయితే ఆఫ్టర్నూన్ చేస్తారు. మీరు మార్నింగ్ వెళ్ళారంటే అక్కడే లంచ్ చేసేయచ్చు, ఇబ్బంది లేదు, క్యాంటీన్ ఉంటుంది. మరి ఆఫ్టర్నూన్ అయితే స్పాట్ అడ్మిషన్ ఉంటుంది 16వ తారీఖున. మరి 2 PM ఆన్వర్డ్స్ అయితే మీకు సీట్స్ ఇచ్చేయటం జరుగుతుంది. మరి స్టూడెంట్స్ ఆర్ అడ్వైజర్ టు అటెండ్ స్పాట్ అడ్మిషన్స్ విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ ట్యూషన్ ఫీజు మిస్లీనియస్. మరి అన్ని సర్టిఫికేట్లు ఒరిజినల్స్ క్యాష్ కూడా తీసుకెళ్ళండి. ద క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ ఫీజు రియంబర్స్మెంట్. ఈ స్పాట్ అడ్మిషన్లో చేరిన వాళ్ళు ఎవరు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ కాదు. కొత్తగా చేరే వాళ్ళు అయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే చేరుతున్నారు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు వాళ్ళు లైక్ చేస్తే ఇక్కడ ఇలాంటి అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ఈ మన వీడియోల ద్వారా బెనిఫిట్ మీరు పొందుతున్నారని నేను అనుకుంటున్నాను. మీరు మన వీడియోలో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్.